పెట్టండి పెట్టండి పెట్టండి. జై వాసవి. ఈరోజు వైశ్యభవన్లో గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. వాసవి మిత్ర అసోసియేషన్ నుండి గోరింటాకు సెలబ్రేషన్స్. కామన్గా మనం గోరింటాకు సెలబ్రేషన్స్ అనేది ఆషాఢ మాసంలో చేస్తాం. ఆషాఢ మాసంలో ఎందుకంటే అన్ని పురుగులు అట్లాంటివి ఎక్కువ ఉండి మన కొత్త నీరు వచ్చి అందరం రిఫ్రెష్ కావడానికి మనం ఆషాఢ మాసంలో గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటాం. అందుకే మేము ఇక్కడ హ్యాపీగా చాలా బాగా గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటాం. జై వాసవి. శ్రీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ గోరింటాకు అనేది అనాదిగా వస్తున్న ఆచారము. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. వాటి ద్వారా చేతులకు కానీ అరికాళ్ళకు కానీ ఫంగస్ పగుళ్ళు అనేటివి వస్తుంటాయి. అందుకే మనం ఆ గోరింటాకు ద్వారా వచ్చే కెమికల్ దాని నుండి వచ్చే రసం ద్వారా ఈ పగుళ్ళు అనేటివి తగ్గిపోతాయని చెప్పి అనాదిగా వస్తుంది. అందుకే ఇప్పుడు ఇది ఇంకా ఇప్పటి మహిళలు ఎక్కువగా ఆచరించి అన్ని అసోసియేషన్ల ద్వారా కానీ ఇట్లా అందరినీ పిలిచి సామూహికంగా ఈ గోరింటాకు సంబరాలు అనేది చాలా చాలా బాగా చేస్తున్నారు. జైవాసం. జై వాసవి. జై జై వాసవి. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు స్థానిక వైశ్యభవనం నందు వాసవి మాత మిత్రమండలి వారి ఆధ్వర్యంలో వైశ్యభవనం వారి సంయుక్త సహకారంతో సంబరాలు గోరింటాకు సంబరాలు జరుపుకోవడం జరిగినది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గోరింటాకు అనేది మన ఇమ్యూనిటీ పెరగడం గురించి, అంటువ్యాధులు రాకుండా ఉండడం గురించి అనేది ప్రాచీన కాలం నుండి వస్తున్నది. అందువలన ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జై వాసవి. జై జై వాసవి. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్ల పండుగ. ఈ అమ్మవార్ల పండుగ సందర్భంగా మన వైశ్యభవన్లో మన అమ్మవార్లందరూ కొలువై గోరింటాకు సంబరాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ వారికి వైశ్యభవన్ కమిటీ పక్షాన మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సభ్యులు వాసవి మిత్రమండలి వారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ గోరింటాకు సంబరాలకు ఇచ్చేసినటువంటి మహిళా భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈరోజు వాసవి మిత్రమండలి అదేవిధంగా ఆర్యవైశ్యభవన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా మనులు గోరింటాకు సంబరాలు నిర్వహించడం జరిగింది. వైశ్యభవన్లో ఇటువంటి కార్యక్రమాలను మేము
నూతన కమిటీ అయిన తదుపరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రోత్సహించుతున్నాము. మొన్న గత 3 రోజుల క్రిందట కూడా వంటల పోటీలు కూడా మహిళా మనులు నిర్వహించడం జరిగింది. అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఈరోజు జరిగిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నందుకు మా వైశ్యభవన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక వైశ్యభవన్లో వాసవి మిత్రమండలి మరియు వాసవి వైశ్యభవన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు చాలా బాగా జరిగాయి. ఇది అనాదిగా ఇక్కడి నుంచి వస్తున్న ఆచారం. అది కనుమరుగు కాకుండా ఉండడానికి మరియు హెల్త్ పరంగా మనకు కొత్త వాటర్ చర్మ వ్యాధులు అవి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు అనేది పూర్వీకులు మన పెద్దలు చెప్తారు. దాన్ని ఆధారంగా తీసుకొని దీనికి ఇంకా ఎన్నో మంచిగా గోరింటాకు పడితే మంచి గోరింటాలని లగ్గం కాని వాళ్ళకి మంచిగా పడితే వాళ్ళ కుటుంబం చాలా బాగా ఉంటుందని చెప్పి ఎన్నో నమ్మకాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు ఈ కనుమరు కాకుండా ఎక్కడి చేసుకోవడానికి గల్లీగా నిర్వహించుకోవడానికి ఇది అందరూ జరుపుకోవాలని కోరుతున్నాం. జై బాబు.